నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఎక్కడున్నా అని చూస్తున్నారా? ప్రతిరోజు రిపోర్టింగే కాదండి, ఈరోజు ఫన్ కోసం కూడా మనం బయటకు వచ్చేసాం. అది కూడా ఎక్కడో కాదు, వరంగల్లో ఎంజిఎం ఆపోజిట్ మనకి ఒక ఎగ్జిబిషన్ అనేది పడిందండి. చూస్తున్నారు కదా మీరు, ఫన్ అండ్ ట్రేడ్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి సరికొత్తగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే ప్రారంభం చేశారు. ఫన్ అండ్ జాయ్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. అయితే ఈ ఎగ్జిబిషన్లో చాలానే వెరైటీస్ ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా అయితే రోబోటిక్స్, యానిమల్ రోబోటిక్స్ లాగా మనకి ఇక్కడ కొన్ని పక్షులను తీసుకొచ్చి వాటితో పాటు కదిలే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందంట. అంటే పక్షుల లాగా ఒక ఆకారంలో ఉన్న ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జిబిషన్లో కూడా. మనకి లోపలికి వెళ్ళి అసలు చూద్దాం వీళ్ళు ఎలా పెట్టారు అనేది. కదిలేటట్టుగా ఏదో మిషనరీస్తో సహాయంతో పక్షుల ఆకారంలో వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందట. అయితే పిల్లల్ని ఆకర్షించే విధంగా ఇవైతే ఉన్నాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అసలు ఏమేమి పెట్టారు దీంట్లో, రోజులో ఎంతమంది ఇక్కడికి విచ్చేస్తున్నారు అసలు చూడడానికి అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూస్తున్నారా, నా వెనకాల రెండు ఏనుగుల మీద కొంతమంది సవారీ చేస్తున్నట్టుంది కదా, ఇదేంటా అనుకుంటున్నారా? అయితే ఒక మూమెంట్ తో కూడిన ఏనుగులను ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారు. అయితే పిల్లలు అయితే అట్రాక్ట్ అవుతున్నారనే చెప్పాలి. మనకి బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఎక్కువ మంది. అయితే ఎందుకు అనంటే మనకి ఏనుగుని నిజంగా దగ్గర నుంచి చూడే అనుభూతి కలగాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మీరు విజువల్స్ లలో, పైన ఎవరో కూర్చొని మనకు కేరళ సాంప్రదాయంలో ఎలాగైతే ఉంటుందో అది ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఇక్కడ పెట్టినారు. పిల్లలు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పాలి ఇక్కడ ఫొటోస్ దిగడానికి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏమేమి అరేంజ్ చేశారనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏనుగు దగ్గర ఉన్నాము. అయితే ఏనుగుని మనము కదల్చడమే కాకుండా వీళ్ళు ఆ చెవులు ఊగడము ప్లస్ వాటర్ కింద నుంచి ఏనుగు తొండంతో పైనకి విసురుతున్నట్టుగా అక్కడ విజువల్స్ లో చూస్తున్నారు కదా మీరు. ఎంత న్యాచురల్ గా పెట్టేశారంటే అసలు పిల్లలు అయితే బాగా అట్రాక్ట్ అవుతున్నారండి. కొంచెం ముందుకెళ్దాము, ఇంకేమి ఉన్నాయో చూద్దాము. నాకైతే ఏదో జూ పార్క్ వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి. చూడొచ్చు మీరు, అసలు ఇక్కడ ఉన్న మొసళ్ళు కానీ, ఇక్కడ కూర్చున్న ఆదివాసులు కానీ, ప్రతి ఒక్కటి కూడా మూమెంట్ని క్రియేట్ చేశారు వీళ్ళు. ఎగ్జిబిషన్లో ఒక మూమెంట్ని క్రియేట్ చేసి అట్రాక్ట్ చేసేటట్టుగా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల చూడొచ్చు, మౌత్ కిందికి మీదికి అనడం మొసలి, ఆదివాసులు కూడా ఆ మూమెంట్, తలని మూమెంట్ చేయడము. వావ్, మనం నెమలి దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారా, రియల్గా నెమలి ఎలా అయితే పురివిప్పి నాట్యం చేస్తుందో సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా ఏర్పాటు చేశారండి. అయితే నెమలి అటు ఇటు కదులుతున్నట్టుగా, నాట్యం చేస్తున్నట్టుగా వస్తుంది. విజువల్స్లో చూడొచ్చు మీరు ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇక్కడ ప్రతి ఒక్క బర్డ్కి కూడా మూమెంట్ అనేది వీళ్ళు ఏర్పాటు చేశారు. ఎంత రియలిస్టిక్గా ఉందంటే అసలు చిలుక చూసారా ఎంత బాగా ఊగుతుందో కదా, కొమ్మ మీద ఊగుతున్నట్టుగా క్రియేట్ చేశారు. వావ్, ఈ లైటింగ్స్లో అయితే అద్దరిపోయిందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్లో బర్డ్స్ కూడా, చిన్న చిన్న బర్డ్స్ని కూడా అలాగే ఏర్పాటు చేశారు వీళ్ళు. మూమెంట్లో అయితే సడన్గా చూస్తే అయితే నిజంగా చిలుక ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. నా పక్కన చూసారా, నిజంగానే చిలుకలు ఉన్నాయి అనిపిస్తున్నాయి. చూడండి, రెండు చిలుకలు ఒకదానికొకటి ఇలా క్లోజప్లో ఉన్నట్టుగా ముందుకి వెనక్కి ఇలా ఆడుతూ ఉన్నాయి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఈ లైటింగ్స్లో అయితే. నెక్స్ట్ మనం గుడ్లగూబ దగ్గరకు వచ్చామండి. చూడండి అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో. సడన్గా చిన్నపిల్లలు అయితే కొంచెం భయపడేటట్టుగా ఉంది, అంత రియలిస్టిక్గా వాళ్ళు తయారు చేశారు. ముందుకి వెనక్కి అంటుంది చూడండి. ఓకే, వావ్. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ బర్డ్ సేమ్ అలాగే మూమెంట్. అన్నీ కూడా చుట్టూ మళ్ళీ ఒక గ్రీనరీ క్రియేట్ చేశారు వీళ్ళు. అది ఆర్టిఫిషియల్ అయినా కూడా, కాకపోతే బర్డ్స్ ఉన్న దగ్గర గ్రీనరీ ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా ఏర్పాటు చేశారు. ఇది కూడా నైస్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇటు వచ్చేస్తే వావ్, ఆస్ట్రిచ్ సంథింగ్ ఏమో అంటారు దీన్ని, ఆస్ట్రిచే. చిన్న చిన్న బర్డ్స్ అన్నీ కూడా మూమెంట్ ఇస్తున్నాయి. ప్రతి ఒక్కటి మూమెంట్ ఇస్తూ అలా కదులుతూ ఉన్నాయి. ఆ తలను ఊపడం కానీ, తోకుప్పడం, ఏదో ఒక దగ్గర వాళ్ళు మూమెంట్ అనేది ఇచ్చేశారు. ఇక్కడ కూడా చిన్న బుల్లిబుల్లి ప్యారెట్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇంకొకటి చూపిస్తాను ఇక్కడ వెరైటీ సీక్రెట్. ఇక్కడ చూస్తే వడ్రంగి పిట్ట అంటారు కదా, తన ముక్కుతోని ఆ కొమ్మని ఇలా కొడుతూ ఉంటుంది, అట్లాంటి పిట్ట ఒకటి. అది చూడొచ్చు మనం ఇక్కడ ఎగ్జిబిషన్లో. ఇదే అట్రాక్షన్ అని చెప్పాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి. నెక్స్ట్ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా, మంచు ప్లేస్కి అన్నట్టుగా ఉంది కదా. మంచు ప్లేస్ అని ఏం కాదు, ఎగ్జిబిషన్లోనే మంచి ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు. అయితే పెంగ్విన్స్ ఉంటాయి కదా మనకి మంచు ప్లేస్లలో, ఆ పెంగ్విన్స్ని కదలాడినట్టుగా క్రియేట్ చేశారు వాళ్ళు అక్కడ. చూడొచ్చు మనకి ఒక 5 పెంగ్విన్స్ ఇలా ఊపుతూ, చేతులు ఊపుతూ, తల ఊపుతూ భలే అట్రాక్టివ్గా పెట్టారండి.
ఇట్స్ నైస్ కదా. వావ్. కొంచెం ముందుకు వచ్చాం మనము. ఇక్కడ ఈ సైడ్ లో కూడా చూసుకుంటే అన్ని యానిమల్స్ ని, బర్డ్స్ ని ప్రతి ఒక్కటి మూమెంట్ పెట్టారు సేమ్ యాసిస్ ఇంతకు ముందు లాగానే. కానీ ఎక్కడ చూసినా కూడా మనకి అట్రాక్ట్ గ్రీనరీలో ఇవన్నీ ఉన్నట్టుగా మూమెంట్స్ అన్ని ప్రతి ఒక్కటి అలాగే ఉంచేస్తారు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది పిల్లలు వచ్చారు ఎగ్జిబిషన్ కి, వాళ్ళని కూడా తెలుసుకుందాము. ఏం పేరు నాన్న నీ పేరు? షాహిద్. షాహిద్. ఓకే, ఏ క్లాస్? ఎల్కేజీ. ఎలా ఉంది ఎగ్జిబిషన్ అంతా? మంచిగా ఉంది. మంచిగా ఉందా? నువ్వు అన్ని చూసేసావా అన్ని బర్డ్స్? ఎస్. నీ ఫేవరెట్ బర్డ్ ఏంటి ఇక్కడ? ప్యారెట్. నీ పేరు మా? అనం. అనం. ఓకే, నువ్వు అన్ని చూసేసావా ఇక్కడ? ఓకే, ఎలా అనిపించింది నీకు ఎగ్జిబిషన్ మొత్తం కూడా? మంచిగా అనిపించింది. మంచిగా ఉందా? ఓకే, ఏం నచ్చింది నీకు మొత్తం ఓవరాల్ ఏం నచ్చింది? పెంగ్విన్. పెంగ్విన్ ఎందుకు? మంచిగా ఉంటది, చల్లగా ఉంటది కదా. నీకు సెలబ్రేషన్స్ అంటే ఇష్టమా? ఓకే, ఇక్కడ బర్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా, రియల్ బర్డ్స్. అవి వేసుకున్నావా? మీద వేసుకొని చూడే ప్రయత్నం చేసినావా? చూసావా? భయం వేసిందా? పట్టుకోవడానికి భయం వేసిందా? ఓకే ఓకే, నైస్. ఇంకా అన్ని చూసావు కదా? ఓకే, రైట్. నీ పేరు? ఐషా. ఐషా. ఏం నచ్చింది నీకు మొత్తం ఎగ్జిబిషన్ లో? ఎలిఫెంట్. ఎలిఫెంట్ ఎందుకు? Because it plays with water and we can see lively. ఓకే, అది లైవ్ లో ఉన్నట్టుగా అనిపించింది నీకు. ఓకేనా, రైట్. ఓకే, ఇంకా యానిమల్స్ ని ఎత్తుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేసావా? No, because I have feared. ఓకే ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఈ ఎగ్జిబిషన్ లో స్పెషల్ అట్రాక్షన్ ఒకటి ఉందండి. అది కూడా మనకి రియల్ బర్డ్స్ ని అండ్ యానిమల్స్ ని కొన్నింటిని, అంటే పాము, లైక్ ఇట్లాంటి ఉడుము, తొండ, ఇలాంటివన్నీ కూడా మనము ఒక్కసారి మీదకి ఎక్కించుకొని అలా ఆడొచ్చు అనమాట. అలాంటిది ఒకటి కాన్సెప్ట్ పెట్టారు, కానీ మేము చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు అంతే. కాకపోతే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. మేడం, మీ పేరు? కోమల్. ఓకే, ఏమి మీరు మీ ఒంటి మీద ఎక్కించుకున్నారు? ఉడుము. ఉడుము. భయం లేదా మేడం? భయం ఏంది, కానీ మంచి అనిపించింది. ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది ఎలా ఉంటది అని. అవునా? ఎలా అనిపించింది మరి? మంచి అనిపించింది. ఇలా ఫస్ట్ టైం హన్మకొండలో ఇలా పెట్టడం ఫస్ట్ టైం. ముందు మీరు ఎప్పుడు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఫస్ట్ టైం. నాకు చాలా బాగా అనిపించేది. నాకు స్నేక్ ని పట్టుకోవడం ఇట్లా నాకు ఇష్టం. ఫస్ట్ టైం స్నేక్ ని పట్టుకున్నా. నేను ఫస్ట్ టైం వింటున్నా మేడం ఇట్లా. అంటే లేడీస్ అంటే మామూలుగా భయపడతారు కదా, బల్లి కనపడ్డా భయపడతారు. ఎందుకు భయపడాలండి? అవి మనలానే జీవులు, అవి కూడా మనలానే. అవి మనం ప్రేమ చేస్తే అవి మనల్ని ప్రేమ చేస్తాయి, కానీ భయం ఎందుకు? చూసాను నేను, అంటే మీరు అట్లా క్యాచ్ చేసినప్పుడు నేను చూస్తున్నాను, కానీ ఇలా ఫేస్ తిప్పేసుకున్నాను, నేనే చూడలేకపోయాను. మీరు పట్టుకున్నారు, గ్రేట్ మేడం. రియల్ గా నాకు ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ఏ పార్ట్ మీకు నచ్చింది బాగా? ఇక్కడ స్నేక్స్ ని, ఇట్లా రియల్ స్నేక్స్ ని ఇవి టచ్ చేయడము, ఇవి చాలా నచ్చాయి నాకు. పిల్లలకు కూడా చూపెట్టడానికి ఇవన్నీ ఇట్లా ఉండడం కదా, స్నేక్స్ ప్రాక్టికల్ గా చూపించడం బాగుంది ఇట్లా. మేడం, మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు, మొత్తం ఎగ్జిబిషన్ అంతా కవర్ చేసేసారా? ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే. ఏ పార్ట్ బాగా నచ్చింది? రియల్ బర్డ్స్ అండ్ స్నేక్స్ అండ్ chameleon I have seen here. I felt very wonderful. Until now in our Warangal we have seen like aquarium, different types of fishes like that. But here I have seen that different types of animals, birds and real birds and animals. And one of my friend has experience with them. I have got a goosebumps when she has taken that one. I felt very happy and it's a very marvelous experience to me. And anyone? I didn't try. I didn't have that kind of dare, so I didn't hide that one. But everyone have come and visit here and they felt very happy. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జిబిషన్లో రోబోటిక్ యానిమల్స్ అయితే దాటేసామండి. కొంచెం ముందుకు వచ్చాము. అయితే ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడైనా ఎగ్జిబిషన్ అనగానే గుర్తుకొచ్చేది లేడీస్కి అయితే స్పెషల్గా స్టాల్సే కదా, ఎందుకంటే స్టాల్స్లో ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. చిన్న గుండు పిన్ని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనకి చూడొచ్చు పక్కన కూడా రబ్బర్ బ్యాండ్స్ అని, లేకపోతే వ్యాలెట్స్ అని, ప్రతి ఒక్కటి. మనకి హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఎంత ఫేమసో, వరంగల్లో కూడా ఎప్పుడెప్పుడు వస్తుంది ఎగ్జిబిషన్ అనే చూస్తుంటారు ఎక్కువ మంది ప్రజలు. మనకి అన్ని స్టాల్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో కూడా చూడొచ్చు. పరుపుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఐటమ్ ఇక్కడ ఎక్కువ ప్రజలు వస్తూ ఉంటారు, పోతుంటారు. కాబట్టి ఎగ్జిబిషన్లో పార్ట్లో మనకి ఇవి ఎక్కువగా అమ్ముకోవచ్చు అన్న దృక్పథంతో ఇక్కడ వ్యాపారులు అయితే ఎక్కువ మంది వస్తుంటారు. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాము, ఇంకేమేమి కౌంటర్లు పెట్టినారు స్పెషల్గా అనేది అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. నీ పేరేంటి నాన్న? శ్రేయాస్. శ్రేయాన్స్, నువ్వు ఏదో గిఫ్ట్ సాధించావంటే ఏంటి?
కార్ వావ్, కార్ ఎలా వచ్చింది ఇది? వాళ్ళు ఇచ్చేసారా నేను చూసి? కాదు, మరి ఎలా వచ్చింది? రింగ్ వేసాను. రింగ్ వేసావా? నువ్వు గెలుచుకున్నావు అయితే ఇది. కంగ్రాచులేషన్స్. ఒకటే వచ్చిందా రింగ్? ఇట్లా వేసి దాన్ని తీసేసుకున్నావా? అవునా, గ్రేట్. అసలు ఏ క్లాస్ నువ్వు? యూకేజీ. యూకేజీ. ఎలా ఉంది ఎగ్జిబిషన్ అంతా? సూపర్. సూపర్. ఏది నచ్చింది బాగా? ట్రైన్. ట్రైన్ ఎక్కేసావా? తిప్పలేదా నీకు? అంతా తిరగలేదా? భయం కాలే? భయమైందా? ఎక్కగానే భయం వేసిందా? అవునా, ఓకే. మొత్తం చూసేసావా మరి? ఓకే, మీ టీమ్ తో వచ్చినావా? ఓకే, ఆల్ ది బెస్ట్. బేసిక్గా ఎగ్జిబిషన్ అంటే లేడీస్కే కాదండి, పిల్లలకైతే ఎంత ఉత్సాహంగా ఉంటారో, ఎప్పుడెప్పుడు వెళ్దాం అన్నట్టు ఉంటారు కదా. అయితే మన బ్యాక్ సైడ్ చూడొచ్చు, చాలా మంది పిల్లలు ఆడడానికి ఇష్టపడుతున్నారు. అంటే చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా, రింగ్ వేయడం కానీ, షూట్ చేయడం కానీ, గిఫ్ట్స్ తీసుకోవచ్చు అన్న ఉత్సాహంతో ఎక్కువ మంది పిల్లలు అయితే ఆడుకుంటున్నారని చెప్పాలి. మనకి టోటల్గా మనకి ఈ యానిమల్ రోబోటిక్ ఎంతైతే ఉందో పార్ట్, ఈ ఎగ్జిబిషన్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కౌంటర్స్, గేమ్స్ కౌంటర్స్ అయితే భలే ఉన్నాయని చెప్పాలి. అసలు ఒక సండే రోజు వచ్చేస్తే మనము ఇక్కడికి ఫన్గా ఎంజాయ్ చేయొచ్చు అనే చెప్పాలి. మనము యానిమల్స్ని, పెట్ యానిమల్స్ని, రియలిస్టిక్ వాటిని ప్రతి ఒక్కటి చూడొచ్చు కౌంటర్లో. మనకి ఎగ్జిబిషన్ కౌంటర్స్లో మనము ఏదైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్న గేమ్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మనం కూడా ఒక గేమ్ ఆడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏదో ఉంది, అసలు ఈ గేమ్ ఏంటి తెలుసుకుందాము. ఈ గేమ్ ఏంటమ్మా ఒకసారి చెప్పవా? 50కి 5 ప్లేట్స్ వస్తాయి. ఓకే, ఈ ప్లేట్స్ని 5 ఇస్తావు? 5 ఇస్తాం ప్లేట్స్. రెడ్ మొత్తం కవర్ చేయాలి. ఈ రెడ్ కలర్ ని మొత్తం వాటితో కవర్ చేయాలి. స్పాట్ మొత్తం కవర్ చేయాలి. ఒక్కసారి పెట్ట ప్లేట్ తీయద్దు, రెడ్ కనబడుతుంది కదా అని కవర్ చేయాలి. ఓకే, ఒకటేసారి పెట్టాలి. అలా పెట్టేస్తే మాకు గిఫ్ట్ ఇచ్చేస్తావా? 50కి ఇంకో 50 యాడ్ చేసి 100 రూపీస్ ఇస్తాం. లేకపోతే దాంట్లో ఏ గిఫ్ట్ కావాలంటే ఆ గిఫ్ట్ ఇస్తాం. ఓకే, ట్రై అయితే చేద్దాము. ఫస్ట్ తీసేస్తారా? మళ్ళీ ఇది పెట్టేశారు కదా, ఇచ్చేస్తారా? తీసేయడమేనా? ఓకే ఓకే, తీసేయండి అయితే, నేను పెడతా. కవర్ అయిపోయింది, మొత్తం కవర్ చేశాను కదా. ఎక్కడుంది? కొంచెం గ్యాప్ వచ్చిందా? ఓకే, ఇప్పుడు మాకు ఏమైనా ఇస్తారా? ఇవ్వరా? ఏ గిఫ్ట్ ఇవ్వరా? అచ్చచ్చో, మాకు ఇంకో ఛాన్స్ ఇస్తారా? ఇస్తుందంట, చూద్దాం. మొత్తానికి ఇది సాధించేసాము, పెట్టేసినాము. ఏం కొంచెం కూడా రెడ్ కలర్ కాకుండా మాకు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. చూద్దాము ఏం గిఫ్ట్ ఇస్తారు. ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేయండి. వావ్, చూసారా బాస్కెట్? ఇలా క్యారీ చేయొచ్చు దీన్ని. ఇలా ఎగ్జిబిషన్లో కొంచెం ముందుకైతే వచ్చామండి. ఇక్కడ మనకు ఒక కౌంటర్ కనిపించింది, క్రేజీగా ఉంది. ఇక్కడ మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రేమ్, దానిపైన కీ చైన్ మీద మనం చెప్పిన లెటర్స్ని వీళ్ళు పెట్టేసి ఇస్తారట. అయితే మేము ఒకటి సెలెక్ట్ చేసాము. అయితే ఏం వేస్తున్నామో చెప్పాలా? సుమన్ టీవీ అని దీనిపైన పెట్టించేసుకుంటున్నాము. చూద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది. ఒకసారి పెట్టండి. ఎస్తో స్టార్ట్ చేశారు. మొత్తం మనకి సుమన్ టీవీ వచ్చేలాగా లెటర్స్తో ఫామ్ చేసేసి దాని మీద పెడుతున్నారు. మనం దీన్ని వెహికల్కి, ఏ వెహికల్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళ దగ్గర కొన్ని ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. అంటే మనము ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, బటర్ఫ్లై థీమ్ ఆర్ ఫెదర్, ఏదైనా మనం సెలెక్ట్ చేసుకొని ఆ లెటర్స్ని మనం ఇంక్లూడ్ చేసుకొని ఆ కిచెన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది కదా ఐడియా? బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా అవే మీరు చూడొచ్చు ఫ్రేమ్లో. ఓకే, వావ్. సుమన్ టీవీ ఎప్పుడు కింగే కదా, అందుకని ఇలా పెట్టించేసాము. సో చెప్పండి, ఎలా ఉంది మీ దగ్గర అంటే రెస్పాన్స్ ఈ కిచెన్స్కి సంబంధించి? బాగానే ఉంది మేడం, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి బాగానే ఉంది రెస్పాన్స్. ఇక్కడ స్టాల్స్ అనేవి మనకి ఎక్కువగా పెడుతుంటారు కదా, మామూలుగా బయట మీరు సేల్ చేసే కన్నా ఇక్కడ ఎక్కువ పబ్లిక్ వస్తుంటారు కదా, ఆ వేరియేషన్ ఎలా ఉంది? బయట కంటే ఇక్కడ మంచిగా రెస్పాండ్ ఉంటుంది, బయట కంటే కూడా పర్చేసింగ్ బాగానే ఉంటుంది ఇక్కడ.
మనము ఆల్రెడీ ఇక్కడ పెట్టించేసాం కదా సుమన్ టీవీ అని, అది బాగా కనిపిస్తుంది చూస్తున్నారా ఫ్రేమ్లో. అదే మనం కొంచెం ముందుకు వచ్చేసాము ఇది దాటేసుకొని. చూస్తున్నట్టయితే స్విమ్మింగ్ పూల్, ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ వీళ్ళు ఏర్పాటు చేశారు. దానిలో పిల్లలు అయితే ఎక్కి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్లో మనకి చిన్నపిల్లలందరూ కూడా చూడొచ్చు బోట్ గేమ్ లాగా ఆడుతున్నారు. కొన్ని వాటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి దాంట్లో మనకి బోట్స్ వేశారు. పిల్లలు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు రైడ్ని. ఎగ్జిబిషన్లో మనకి ఫన్ గేమ్స్తోనే కాకుండా రైడ్స్ అనే కాకుండా తినడానికి కూడా ఫుడ్ బాగా దొరుకుతుందని చెప్పాలి. అయితే కొన్ని స్టాల్స్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మన బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. కొన్ని అంటే తినడానికి వీలుగా ఉండేటట్టుగా స్నాక్స్ ఐటమ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ గేమ్స్ ఆడుకొని పిల్లలంతా ఇక్కడ రిలాక్స్ అయిపోయి తినడానికి ఇక్కడ వీళ్ళు అవైలబిలిటీలో ఉంచారనమాట అన్ని ఐటమ్స్. అవైతే ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఫ్యామిలీతో ఎక్కువగా వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసే వాళ్ళైతే ఎక్కువ మంది ఉన్నారని చెప్పాలి. ప్రతి ఒక్కటి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి సోడా దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళు అందుబాటులో ఉంచారు. అయితే కొంతమందిని అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇక్కడ కొంతమంది వీక్షకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఎలా ఉంది మొత్తం ఓవరాల్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. పిల్లలకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అన్ని అక్కడ పెట్టారు చూసారా, పీకాక్స్ అని ఎగ్స్. సో అవి చాలా బాగుంది. మెయిన్ గా ఏది నచ్చింది మీకు? నాకు అవే నచ్చాయి, బొమ్మలు అవన్నీ పెట్టడం అదంతా రోబోటిక్స్ అది బాగా నచ్చింది. ఇంకా రియల్ గా ఉన్నాయి కదా కొన్ని, పట్టుకోవడానికి ప్రయత్నించారు, అది ఏమైనా ట్రై చేశారా? ట్రై చేయలేదు, నాకు కొంచెం బట్ బాగుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీరు మా అబ్బాయి కూడా ఇవన్నీ గేమ్స్ ఆడి గెలిచాము. సో ఏమేం గేమ్స్ ఆడారండి? అదే బాల్ గేమ్స్, డైస్ గేమ్స్, రింగ్ గేమ్స్. మీరు పెట్టినవన్నీ వచ్చేసాయా? ఏదో ఒకటి వచ్చేసింది ఇంకట్లా ఫన్ కోసం. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, పిల్లోడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం నేను జాయింట్ వీల్ ఎక్కేసానండి. ఏదో భయంగా అయితే ఎక్కేసాను. ఎలా ఉంటుందో చూడాలి. అసలు పైనుంచి వ్యూ బాగా కనిపిస్తుంది అంటారు. ఎగ్జిబిషన్ అంటే మనకు మామూలుగా గుర్తొచ్చేది మనకి జాయింట్ వీలే, కాకపోతే కొంతమందికి ఫియర్ ఉంటుంది. అయితే ఎక్కిన తర్వాత మాత్రం ఆ లొకేషన్ వావ్ అని చెప్పాలి. మనం కొంచెం క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది. కొంచెం అయితే భయం అయితే ఉంది. ఎక్కిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఓకేనా? బేసిక్గా నేనే జాయింట్ వీల్లో ఎక్కాలంటే భయపడ్డాను. అలాంటిది చిన్న పిల్లలు ఎక్కేశారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నేనేం మై నేమ్ ఇస్ తరుణ్. తరుణ్, నీకు భయం వేయలేదా జాయింట్ వీల్ ఎక్కినప్పుడు? అవునా, నాకు భయం వేసింది. ఎలా అనిపించింది? మస్త్ అనిపించింది. అంత ఫాస్ట్ గా తిరుగుతుంది కదా, మరి నీకు తిప్పినట్టు అనిపించలేదా? మీ చెల్లి కూడా ఎక్కింది. చెల్లియా? ఏం పేరమ్మా నీ పేరు? మై నేమ్ ఇస్ కీర్తన. కీర్తన. ఓకే, ఇది నువ్వు కూడా ఎక్కేసావు కదా, ఎలా అనిపించింది? మంచిగా గిర్ర తిప్పేసిందా? బానే ఉందా? ఎంజాయ్ చేసావా? ఓకే. ముందు ఎక్కలేదే ఫస్ట్ టైం మ్యామ్. ఎలా అనిపించింది? చాలా భయం అనిపించింది మేడం. ఎక్కేటప్పుడు భయం వేసిందా? లోపల కూర్చొని ఎక్కినాక పైనకి వెళ్ళినప్పుడు భయం అనిపించింది. అప్పటిదాకా ఏం భయం అనిపించింది. హైట్ చూస్తే భయం అనిపించింది అంతే మేడం. ఎక్స్పీరియన్స్ చేసాను. ఓకే, ఫస్ట్ టైం. ఓకే, ఎక్స్పీరియన్స్ చేసి. అవునవును. నాకైతే ఇంకా తిరగాలనిపించింది అమ్మా, ఇంకా స్పీడ్ పెంచాలనిపించింది. కానీ మా మిస్సెస్ భయపడడం వల్ల ఆపడం జరిగింది. చాలా బాగా అనిపించింది, హ్యాపీ. మొత్తం ఓవరాల్ ఎగ్జిబిషన్ చూసారా? చూసినామమ్మా, చూసినా. ఏది నచ్చిందండి బాగా? అంటే స్టాల్స్ బాగానే ఉన్నాయి, ఫుడ్ స్టోర్స్ బాగానే ఉన్నాయి, యానిమల్స్ బాగున్నాయి. సార్ ఎలా ఉందండి మొత్తం ఓవరాల్ గా ఎగ్జిబిషన్? ఓవరాల్ ఎగ్జిబిషన్ ఇస్లామియా గ్రౌండ్ లో చాలా ఆనందకరంగా ఉన్నది. చిన్నపిల్లలకు అయితే చాలా సంతోషకరంగా ఉన్నది. ఎస్పెషల్లీ ఇది యానిమల్స్ కానీ స్టార్టింగ్ లో పెట్టారు. యానిమల్స్ కానీ పికాక్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వరంగల్ ప్రజలు. స్పెషల్గా మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది, మాకు హ్యాపీ ఉంది. ఈ ఎగ్జిబిషన్లో చాలా ప్రజలకు కూడా అనుకూలంగా ఉంది. ఇట్లాంటి సందర్భం మరి ఎప్పుడు చూడలేదు. ఈ వరంగల్ ప్రజలకి ఇది ఎంతో ఆహుతమైనది ఎంటర్టైన్మెంట్. ప్రతి సండే చాలా ప్రజలు వచ్చి అనేకమైన పబ్లిక్ వచ్చి
వింటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మీరు ఎస్పెషల్లీ మీరు రావడం, ఎస్టీవీ రావడం అనేది మేము చాలా సంతోషకరంగా హ్యాపీగా ఉంది మాకు. థ్యాంక్ యూ. ఓవరాల్ గా ఏదైనా రైడ్ ఎక్కారా మీరు? ఇది జాయింట్ వీల్ ఎక్కాను, చాలా హ్యాపీగా ఉంది. లేదు, ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం ఎక్కడము, చాలా హ్యాపీగా ఉంది. చాలా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఇస్ నైస్. చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో వచ్చాము, పిల్లలు కూడా వచ్చారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రీజనబుల్ గా ఉంది, రీజనబుల్ ప్రైస్ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. బాగుంది. భయం అంటే ఉంటుంది, కానీ చాలా ఓకే. ఎగ్జిబిషన్ లో కొన్ని స్టాల్స్ అని చెప్పాను కదండి. అయితే స్టాల్స్ లో భాగంగా మనము యూనికాన్ కంపెనీ దగ్గర ప్రొవైడ్ చేసిన ఒక స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. వీళ్ళు ఇక్కడికి వచ్చిన పీపుల్ ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని స్కీమ్స్ అయితే పెట్టారు. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఏమేమి పెట్టారు ఏంటనేది. సరే, ఏమండి మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఏమేమి ఉంచారు? డైలీ అయితే లక్కీ డ్రా ఉన్నది మేడం. డైలీ డ్రా ఉన్నది, వీక్లీ డ్రా ఉన్నది. డైలీ డ్రాలో పేరు వస్తే 2 పిల్లోస్ ఇస్తాం. సండే దాంట్లో అయితే ఒక మ్యాట్రెస్ ఇస్తాం మేడం. ఈ స్టాల్ అయితే ప్రస్తుతం మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. కొత్త ఎవ్రీ టైప్స్ ఆఫ్ మ్యాట్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం మనం. 30 years నుంచి కూలర్స్ ఉన్నాయి మనం. 30 years నుంచి షాప్ ఉన్నది. ఓల్డ్ ఫేమస్ యూనికాన్ కూలర్స్ ఉన్నది. ఇప్పుడు కొత్త మ్యాట్రెస్ స్టార్ట్ అవుతాం. ఇక్కడ చూపించండి వాళ్ళకి. సూపర్ సాఫ్ట్ మ్యాట్రెస్. ఈ లక్కీ డ్రా ఏదైతే ఉందో దీంట్లో పర్చేస్ చేస్తేనా ఎలా? ఫ్రీ ప్రమోషన్ కోసం. ఓకే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా రాసేసి లక్కీ పేరు రాసి వేయచ్చు. 9 o'clock లేపుతాం. డైలీ 9 o'clock. డైలీ 9 o'clock. ఈ సండే డ్రా ఏంటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి? 9 o'clock లేపుతాం. ఒక చిట్టి ఇస్తాం చిన్న పిల్లలతో. ఎవరు పేరు ఇస్తే వాళ్ళకి ఇస్తాం. డైలీ లక్కీ డ్రాలో 2 పిల్లోస్, సండే దాంట్లో ఒక మ్యాట్రెస్. డైలీ 9 o'clock కి తీసే దాంట్లో ఒక పిల్లో ఇస్తున్నారు. 2 pillows ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఎంత మంది విన్నర్స్? డైలీ ఒక్కటే లేపుతాం. ఓకే, డైలీ ఒక్కరికి. సెకండ్ ప్రైజెస్, థర్డ్ ప్రైజెస్ ఏం లేదు. అయితే సండే రోజు ఏదైతే తీస్తారో డ్రా దాంట్లో మీకు మ్యాట్రెస్ అనేది ఇస్తాం. సండే దాంట్లో బంపర్ డ్రా అని మ్యాట్రెస్ ఇస్తాం. అచ్చా, ఓకే. 2 types ఉన్నాయి. ఓకే ఓకే. మనం కూడా సుమన్ టీవీది రాసేద్దాము. ఏం జరుగుతుంది చూద్దాం, మనం ట్రై అయితే చేద్దాము. రైట్, ఇది మా దగ్గర పెట్టుకోవాలా? ఓకే, చూద్దాము. వీక్లీ దాంట్లో ఒకటి వేసారు, డైలీ దాంట్లో ఒకటి వేస్తున్నారు. 2 pillows మ్యాట్రెస్ మనకి ఏది వస్తుంది అనేది అయితే చూద్దాం. ఈ నైట్ 9 o'clock కదా డైలీ. ఓకే, విన్నర్స్ కి కాల్ చేసి చెప్తాం మేడం. ఓకే, చూస్తారు కదండి. అందరూ వచ్చేస్తారు 9 కి. అందరూ మన స్టాల్ దగ్గర వచ్చేస్తారు. స్టాల్ దగ్గర వచ్చి వాళ్ళ అదృష్టం ఎవరి పేరు వచ్చినా వాళ్ళ పేరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం మేడం. ఓకే, అయితే ఎగ్జిబిషన్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా షాప్ మొత్తం అయిపోయిన తర్వాత, ఫన్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎవరైతే చిట్టీలు వేశారో వాళ్ళ నేమ్ వస్తుందా లేదా అనేది చూస్తారంట. అయితే 9 o'clock కి డైలీ వీళ్ళు చిట్టి తీసినప్పుడు ఎవరికైతే విన్ అవుతారో వాళ్ళకి ఈ 2 pillows అనేది ఇవ్వడం జరుగుతుంది. సండే రోజు మాత్రము మనకి మ్యాట్రెస్ ప్రొవైడ్ చేస్తారట. అయితే యూనికాన్ కంపెనీ అనేది మనకి కూలర్లతో పాటు ఇప్పుడు ఈ మ్యాట్రెస్ అనేది అయితే కొత్తగా వచ్చింది. చూడాలి ఇది కూడా ఎలా ఉంది, బ్రాండ్ వీళ్ళకి రీచ్ అవుతుందా లేదనేది అయితే చూడాల్సిందే. వీళ్ళ స్కీమ్ అయితే అట్రాక్ట్ గా ఉంది. మరి పీపుల్ అయితే ఇక్కడ వేస్తున్నారు చిట్టీస్. అయితే చూద్దాం ఎవరికి వస్తుందా అనేది. వాళ్ళు కూడా మొత్తం మీద ఎగ్జిబిషన్ మొత్తం కూడా తిరిగేసామండి. మనము అన్ని ఐటమ్స్ అయితే దగ్గరుండి చూసాము. ఇంత బాగా అట్రాక్టివ్ గా ఈసారి ఎగ్జిబిషన్ ని తీసుకొచ్చిన మన ఓనర్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము. అంటే ఈ టైప్ ఎందుకు తీసుకొచ్చారు ఈసారి అనేది, ఈ రోబోటిక్ యానిమల్స్ కానీ పెట్స్ కి సంబంధించిన ఏ ఐటమ్ ని కానీ వీళ్ళు ఇక్కడ ముందు ఉంచడానికి కారణాలు ఏంటి అన్ని తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. సార్ థ్యాంక్ యూ మేడం. ఏంటి సార్ అసలు కాన్సెప్ట్ ఎందుకు ఇలా ఆలోచించారు మీరు? ఈ రోబోటిక్ యానిమల్ కానీ ఎంత న్యాచురల్ గా ఉన్నాయంటే పిల్లల్ని అయితే బాగా అట్రాక్ట్ చేస్తున్నాయని చెప్పాలి. ఈ థీమ్ కి వెనకాల రీజన్ ఏంటి సార్? మనం గత 20 years నుంచి వరంగల్ పట్టణంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. దానికి ప్రతిసారి డిఫరెంట్ థీమ్ ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నాం. ఈసారి డిఫరెంట్గా చేయాలనే ఒక థీమ్ తోటి సపరేట్గా మేము చెన్నై వాళ్ళని పిలిపించి ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసి చూపెట్టాం. కాబట్టి పిల్లలకి చాలా మందికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు వాళ్ళకి తెలుస్తాయి విషయాలని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎలా ఉందండి ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వచ్చే వాళ్ళది? చాలా బాగుంది. చాలా తక్కువ అమౌంట్కి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. లైవ్ బర్డ్స్ ముఖ్యంగా వాళ్ళు ఎక్కడ కనబడినటువంటి ఈ రోజులలో లైవ్ బర్డ్స్ ఎక్కడ కనబడాయి, అలాంటివి కూడా లైవ్ బర్డ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. స్టూడెంట్స్కి ముఖ్యంగా వాటి పేర్లు అవి ఇవి మీద అవగాహన వస్తుందనే ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. అయితే మీరు పెట్టిన విధానం ఏదైతే ఉందో ప్రాక్టికల్గా రీచ్ అయ్యేటట్టుగా ఉంది. మనము నేమ్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు తెలుసుకునే విధంగా ఉంది కదా. ఇదంతా తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి?
దాదాపుగా 1 month పడింది మేడం. 1 monthలో వాళ్ళు ఒక 30 members వచ్చి 1 month ఇక్కడ ఉండి దాన్ని క్రియేట్ చేసి వెళ్ళడం జరిగింది. ఇక్కడే ఉండి చేశారు. ఇక్కడే ఉండి చేశారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళండి వాళ్ళు మొత్తం? వాళ్ళంతా చెన్నై నుంచి వచ్చారు. అందుకే ఎక్కువ శాతం అక్కడివే కనిపిస్తున్నాయి మనకి. ఏనుగు కూడా ఎక్కువ వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు కదా, అలా అని పెట్టేశారా? గజం కూడా అది ఇప్పుడు బయట ఎక్కడ ఇవి కనబడట్లేదు, ఎలిఫెంట్స్ అనేటువంటి ఇక్కడ కనిపించట్లేదు కదా, అవి డిఫరెంట్గా పిల్లలకి చూపెడదాం అనేటువంటి ఉద్దేశంతో అవి న్యాచురల్గా పెట్టడం జరిగింది. ఎంట్రీలో చూసుకున్నట్టయితే మనకి ఈగల్ని మనకి మూవ్ చేసేటట్టుగా ఒక సౌండ్ కూడా, అది కూడా న్యాచురల్గా సౌండ్ పెట్టారు. అదే ఇంకెక్కువ అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి పిల్లల్ని కూడా. బేసిక్గా సెల్ఫీలకు వాటికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అది ఓవరాల్గా మీకు ఎంతమంది రోజుకు వస్తుంటారండి ఇక్కడ చూడ్డానికి? సంక్రాంతి అట్లాంటి టైంలో మాత్రం ఇప్పటికి 1 month అయింది స్టార్ట్ అయ్యి. అప్పుడు ఒక 4,000 to 5,000 డైలీ విజిట్ చేశారు. ఇప్పుడు 1,000 to 1,500 విజిట్ చేస్తున్నారండి డైలీ. 1,000 to 1,500. టైమింగ్స్ ఎలా ఉంటాయి? ఈవినింగ్ 5 to 10, ప్రతిరోజు ఈవినింగ్ 5 to 10 ఇది ఏర్పాటు చేయడం. ప్రతి ఎగ్జిబిషన్ ప్రతిసారి ఇంత టైమింగ్స్, అది 5 to 10. ఇప్పుడు ఇంకో 20 days, February 20th వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందండి గోదావరిలో, ఇక్కడ మన వరంగల్ పట్టణంలో. మా సుమన్ టీవీ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తే మరి మీరు ఏమైనా పొడిగించగలుగుతారా ఆ డేట్ని? తప్పకుండా పరిశీలిస్తామండి. అది జాతర కూడా ఉంది, సమ్మక్క సారక్క. ఆ రెస్పాన్స్ చూసి అది అయిపోయే వరకు ఉందామనే ఆలోచన కూడా ఉంది. తప్పకుండా చేస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవరాల్గా అయితే ఎగ్జిబిషన్ అంతా తిరిగేసాము, చక్కగా ఎంజాయ్ చేసామనే చెప్పాలి. నేనైతే బాగా ఇక్కడ ఉన్న అన్నిటిని కూడా సందర్శించడం అయితే జరిగింది. అందరినీ కూడా అడిగి తెలుసుకున్నాము వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫేవరెట్ ఏమైపోయింది అనేది కూడా చూడాలి. ఇంకా ముందు అయితే మంచిగా వీళ్ళు ఇంకా కూడా హనంకొండలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందంట. అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పాలి సిటీకి. మేడారం రాబోతుంది, అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూడా మనకి ఎగ్జిబిషన్ ని సందర్శిస్తారని ఇక్కడ ఓనర్స్ అయితే చెప్తున్నారు. మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే మనకి ఇక్కడ యానిమల్స్ నండి, పెట్ లవర్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఆ పెట్ లవర్స్ కానీ, ఇక్కడ చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోబోటిక్ యానిమల్స్ ని కూడా ఎంజాయ్ చేస్తుంటారు. న్యాచురల్ గా ఉండేవి అంటే మనకి ఈ పామును కానీ, ఈ ఉడుమును కానీ పట్టుకోవడానికి కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నామని. మీకు కూడా ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఇక్కడికి వచ్చేసేయండి. ఎంజిఎం ఆపోజిట్ లో ఉన్న ఇస్లామియా గ్రౌండ్ లో ఈ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇస్లామియా గ్రౌండ్ లోనే లోపల మనకి ఎగ్జిబిషన్ అంతా కూడా ఏర్పాటు చేశారు. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీకెండ్స్ వచ్చి ఎంజాయ్ చేసేయండి.